సహస్ర హత్య చాలా బాధాకరం, దారుణమని అన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇప్పుడు సహస్ర తల్లిదండ్రులు తమ కుమారుడిని ఇంటి వద్ద వదిలి వెళ్లాలన్నా భయపడుతున్నారన్నారు. సహస్ర తల్లిదండ్రులకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించి ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున వచ్చే బెనిఫిట్స్ అందేలా చూస్తామన్నారు. అలాగే సీఎం దృష్టికి తీసుకువెళ్లి సహస్ర కుటుంబానికి ప్రత్యేక ఎక్స్గ్రేషియా ఇప్పించేలా చూస్తామని చెప్పారు వెంకటయ్య. సహస్రిని హత్య చాలా బాధాకరం, చాలా దారుణం. వాళ్ళ కుటుంబానికి నేను ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఉన్నా. మరి వాళ్ళ యొక్క తండ్రి కానీ తండ్రి కృష్ణ, తల్లి వెనుక కానీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మాకు జరిగినటువంటి అన్యాయం, మా కుటుంబం జరిగిన అన్యాయం మళ్ళీ ఏ కుటుంబం జరగద్దు. మా ఒక కొడుకు ఇంటికాడ నుంచి పోవాలంటే కూడా మాకు భయం అయితే ఉన్నది. మరి పట్ట పగలు మరి నడి సెంటర్ సిటీలో ఇది జరగడం చాలా ఘోరం. మరి ఇటువంటి జరగకుండా తప్పకుండా సహస్రిని పేరు మీదనే ఒక చట్టం తీసుకురావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మేము ఒప్పుకున్నాం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కొంచెమై సహస్రిని పేరు మీద ఒక పగడబంది చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున కూడా మేము ముఖ్యమంత్రి గారికి రికమెండ్ చేస్తాం. ఏది ఏమైనా ఆ కుటుంబంగా కాకుండా వేరే ఆ కుటుంబ ఉన్నారా, ఇంకా మిత్రులున్నారా, తప్పకుండా వాళ్ళు లూపి లాగి మరి పోలీస్ శాఖకు నేను డైరెక్షన్ ఇస్తున్న ఎస్సీ ఎస్టీ కేసు కూడా దీన్ని వర్తింపజేయాలి. ఆ కుటుంబంలో కాకుండా ఎవరో బంధుమిత్రులు ఎవరున్నారో అందరినీ కూడా జైలుకు పంపాలి, వారి జీవిత ఖైదు పడే విధంగా చేయాలని చెప్పి కూడా తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు. మేము ఏది ఏమైనా ఆ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం. ఆ కుటుంబానికి ఒక 2 BHK ఇల్లు తప్పకుండా ఇప్పిస్తాం. ఎస్సీ ఎస్టీ కేసుల బెనిఫిట్స్ అని కూడా వాళ్ళకి వర్తింపజేస్తాం. తర్వాత స్పెషల్గా కుటుంబానికి ఒక ఎక్స్గ్రేషియా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున రికమెండ్ చేసి ప్రత్యేకమైన ఎక్స్గ్రేషియా కూడా ఇప్పిస్తాం. వాళ్ళు చాలా గరీబ్ వాళ్ళు, ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటారు కనుక ఆ కుటుంబానికి తప్పకుండా 100% న్యాయం చేస్తామని చెప్పి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా వాళ్ళకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి కూడా